ఉపయోగకరంగా ఉంటుందనే ప్రేరణ మనకు కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మోటివేట్స్ కమిట్మెంట్, నిబద్ధతను ప్రేరేపిస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోనండి, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఉత్పాదకతను పెంచుతుంది. తర్వాత కనుదృష్టి, ఆసక్తిని, పరిమితిని విస్తరిస్తుంది. ఎక్స్పాన్స్ అనేది కలిగే ప్రయోజనము. తర్వాత భారంలో మండిస్తుంది. భారంలో ఏం చేస్తుంది? దర్శనం మనల్ని ఏం చేస్తుంది? పదే పదే నిద్రపోనిస్తుందండి. అది రెట్టింపు చేస్తుంటుంది. ఆ దర్శనం మనల్ని ఏం చేస్తుంది? మండిస్తుంది. మనల్ని ఎలా పని చేయాలి, మనం కలిగి ఉన్న దర్శనం యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి మన హృదయంలో పదే పదే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ఆ దర్శనాన్ని జరిగించడానికి, పనిని జరిగించడానికి, లేదా భారాన్ని మనల్ని మండింపజేస్తుంది. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల కలిగి ఉన్న దర్శనము ఏంటండి? గాడ్స్ విజన్ ఫర్ ది ఇజ్రాయెలైట్స్. మనము నిర్గమకాండం 3:7 చదువుకుంటే అర్థమవుతుంది. చదువుతామా? నిర్గమకాండము 3:7 చదువుకుంటాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూసితిని. తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు కలిగిన బాధను, దుఃఖమును దేవుడు చూసి వారి పట్ల దేవుడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఆ బానిసత్వం నుండి విడిపించి వారిని వాగ్దాన దేశానికి నడిపించాలనే దర్శనం కలిగి ఉన్నాడు. సో ఆ దర్శనం దేవుడు నెరవేర్చడానికి మోషేను ఎన్నుకున్నాడు. అవునా? మోషేను ఎన్నుకొని దేవుని ఔన్నత్యము, దేవుని